హాయ్ అండి, ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ బ్లౌజ్ డిజైనే ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ చూసేద్దాం. నా స్టైల్లో ఈజీగా ఎలా ఉంటుందో కుట్టి చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా వీడియో సెండ్ చేయండి. ఇప్పుడు కట్ చేసి కుడదాము, స్టార్ట్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు సింపుల్గా బిగినర్స్ కూడా ఒక తూరు చూస్తే చాలును కుట్టేయగలరు. అంత ఈజీగా ఉంటుంది ఈ డిజైన్. చూడండి, సమోసా టైప్లో ఫోల్డ్ చేసి ఈ డిజైన్ అనేది కుట్టేది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్లీవ్ కట్ చేస్తున్నాను. మనకు కావాల్సిన మెజర్మెంట్లో లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత స్లీవ్కి ఈ సైడ్ ఆ సైడ్ జాయింట్లు వేసుకోవాలి. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అనేది కుట్టేసినాను. అలా కుట్టుకోవాలి కంపల్సరీ. అన్ని స్లీవ్లకి ఒకే సైడ్ మనం కుట్టుకోకన్నా రెండు సైడును కుట్టుకోవాలి. అప్పుడు జాయింట్ అనేది స్లీవ్ కనిపించకుండా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది. చూడండి, ఒక ఇంచితో కట్ చేసుకోవచ్చు. మనకు చిన్నగా అయితే డిజైన్, కొంచెం పెద్ద సైజులో కావాలంటే 1.5 ఇంచి అనేది కట్ చేసుకోవాలి. ఇది 1.5 ఇంచి అగలంతో కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసినాను. సమోసా టైప్లో ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఎక్కడికి రెడీ వస్తుందో స్లీవ్ అక్కడికి పెట్టి ఇలా కుట్టుకుంటూ వస్తున్నాను. ఇలా కుట్టేసిన తర్వాత మనం మెయిన్ పీస్కి అనేది కుడదాం. మెయిన్ పీస్కి ఇప్పుడు కుడదాము. మెయిన్ పీస్ మనకి రైట్ సైడ్లో పెట్టుకోవాలి. రైట్ సైడ్ మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని ఆపోజిట్లో అది కూడా రైట్ సైడే ఉండాలి. చూడండి, ఈ రెండు రైట్ సైడ్లో పెట్టుకున్నాను. రాంగ్ సైడ్ అనేది మనకు కనిపిస్తుంది. లైనింగ్ రాంగ్ సైడ్ ఉండేది మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోరావాలి. స్లీవ్కి ఎడ్జ్లో కుట్టు వేసిన తర్వాత ఇలా తిప్పుకొని రెండు జోడ్చుకోవాలి. లైనింగ్ మెయిన్ పీస్ రెండు ఇలా పెట్టుకొని ఇంకొక కుట్టు అనేది వేద్దాం. లాక్ కన్నా వేయాలి. స్లీవ్కైనా నెక్కైనా ఎక్కడ కూడా చేతి పని ఏమీ అవసరం లేకన్నా బ్లౌజు కుట్టేయచ్చు. కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసేద్దాం. ఈ కట్ చేసిన క్లాత్ను కూడా మనము వేస్ట్గా పడేసేది అవసరం ఉండలేదు. ఇప్పుడు తక్కువ వచ్చింటుంది దీనికి. చూడండి, ఈ తక్కువ వచ్చిన దానికి కట్ చేసినాం కదా, ఆ క్లాత్ని కుట్టుకోవాలి. దీనికి కూడా చూడండి, రెండు సైడు అనేది కుడుతున్నాను. జాయింట్ అనేది మనకి ఎక్స్ట్రా కుట్టింటాం కదా క్లాత్ని, అది కనిపించకుండా ఉంటుంది రెండు సైడ్ కుడితే. ఈ మెథడ్లో మనము స్లీవ్ అనేది రెడీ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫినిషింగ్ చూడండి, రెండు సైడ్ కుట్టు అనేది వస్తుంది కదా, అప్పుడు మనకి లోపలికి వెళ్ళిపోతుంది. కచ్చా లోపలికి కనిపించలేదు. ఒకే సైడ్ వేస్తే కనిపిస్తుంది. మనకి స్లీవ్ డిజైన్ అనేది రెడీ అయిపోయింది. ఇంకొక స్లీవ్ కూడా రెడీ చేసేసినాను, చూసేద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అనేది వేసినాను, డిజైన్కి వేసినాను కదా, అది సిల్వర్ కలరు. చూడండి, రెండు అయిపోయినాయి. ఇప్పుడు బ్యాక్ అనేది ఆల్రెడీ ఆర్మోల్ అంతా కట్ చేసేసినాను. పొడవు వచ్చి 15 రెడీ కావాలి. 15. ఇది బోట్ నెక్ డిజైన్ కాబట్టి బోట్ నెక్కి 4 ఇంచీలు వేసినాను. మొత్తం షోల్డర్ 7 ఇంచీలు వేసినాను మార్కు. అదే ఆర్మోల్ 7 ఇంచీలకు వేసేసినాను. ఇప్పుడు నెక్ అనేది చూద్దాం. నెక్ డౌన్ 3 ఇంచీలు వేసినాను. తర్వాత డీప్ మొత్తం 11 ఉంది. 11 ఇంచీలకు వేసేసి బాక్స్ లాగా డ్రా వేద్దాం. ఇప్పుడు బాక్స్ లాగా డ్రా వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ 3 ఇంచీలకు అనేది వేసినాను కదా, అక్కడ కొంచెం నెక్ గీసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒకటి వేద్దాం. గిర్ర ఇలా రౌండ్గా వేసుకొని వచ్చేయాలి. మార్కు వేసుకునే తక్షణమే దీన్ని కట్ చేయకన్నా ఫ్యూజింగ్ అనేది పెట్టి సేమ్ నెక్ ఎలా ఉందో అలా కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్నాం అనుకో ఈ మెథడ్లో మనకి తొందరగా ఫినిష్ అయిపోతుంది బ్లౌజు. తొందరగా మనకు కటింగ్ కూడా చేసుకోగలం. ఎందుకంటే ఫ్యూజింగ్ నెక్ రెండు ఒకే టైం అనేది కట్ చేసేస్తాము. ఒకే లెవెల్గా కూడా ఉంటుంది. నీట్గా కూడా కుట్టుకునేయచ్చు. ఇప్పుడు ఫ్యూజింగ్ లైనింగ్ మనం వేసిండే మార్క్ మీద కరెక్ట్గా కట్ చేసేద్దాం. ఇలా కట్ చేసుకొని కుడితే బిగినర్స్ అంటూ ఇంకా తొందరగా వర్క్ అనేది నేర్చుకోగలరు. ఎక్కువ బ్లౌజ్ కూడా కుట్టగలరు. వన్ డే ఫుల్ బ్లౌజ్ కుట్టేది 1 అవర్లో కుట్టేయగలరు. అంత ఈజీగా ఉంటుంది ఈ మెథడ్లో యూజ్ చేసి కుడితే. నెక్ అనేది అయిపోయింది. ఇంకా రౌండ్గా కట్ చేసేద్దాం. చూడండి, ఇలా మనకి 1 ఇంచీ కావాలా, 2 ఇంచీలు కావాలా, 1.5 కావాలా అనేది ఫ్యూజింగ్ మనము
వాళ్ళ చాయిస్ని బట్టి పెట్టుకొని ఎక్స్ట్రా ఉండేదంతాను కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత లైనింగ్ అనేది ఫ్యూజింగ్ అలాగే అతికిచ్చేస్తాను. నేను ఇలా పెట్టేసి అతికిచ్చేస్తున్నాను. ఐరన్ బాక్స్ ఉంటే మనం ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా కుట్టేయచ్చు. ఐరన్ ఉన్నా కూడా మనం ఐరన్ అనేది ఊడిపోతే తక్షణమే ఆ ఫ్యూజింగ్ అనేది ఊడిపోతూ ఉంటుంది. ఇలా కుట్టు వేసుకుంటే బ్లౌజ్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు అలాగే ఉంటుంది ఫ్యూజింగ్ అనేది. మనం కుట్టు వేసేసి తర్వాత తిప్పి వేస్తాం కదా, అందువలన. ఇది వచ్చేసి సమోసా టైప్లో ఫోల్డ్ చేసినాను కదా సిల్వర్ కలర్ క్లాత్ని, ఆ క్లాత్ని ఇలా పెట్టేసి కుడుతున్నాను. చూడండి, ఫ్యూజింగ్ ఉండేది డౌన్కి వేసేసి మెయిన్ మనకు కనిపిస్తూ ఉంది రైట్ సైడ్, ఆ సైడ్ అనేది ఈ డిజైన్ కుడతా వస్తున్నాను. ఒకే మెజర్మెంట్తో మనం కుట్టు అనేది వేసుకోరావాలి. పాదం లెవెల్కి వదిలినామనుకో మొత్తం నెక్ అంతాను ఆ పాదం లెవెల్గానే స్టిచ్ వేసుకుంటా రావాలి. ఇప్పుడు అయిపోయింది. మెయిన్ పీస్ అనేది పెట్టేస్తున్నాను. పెట్టేసి దాని మీద లైనింగ్ పెట్టి ఇలా పెడితే ఉల్టాలో మనకి రాంగ్ సైడ్ అనేది కనిపించాలి. రెండును రైట్ సైడ్ ఆపోజిట్లోనే ఉండాలి. రెండు లోపలికి రాంగ్ సైడ్ అనేది మనకు కనిపిస్తూ ఉండాలి లైనింగ్. ఇలా పెట్టేసినాను. కుట్టు వేస్తా వచ్చేద్దాం. కుట్టు వేసిన తర్వాత ఈ దారం అనేది ఇక్కడ వేస్తున్నాను. పాయింట్ కరెక్ట్గా రావడానికి. పాయింట్ అనేది బాగా తిరుగుతుంది ఈ మూలలో. ఇలా థ్రెడ్ వేసుకొని లాగితే నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఆ సైడ్ ఎలా థ్రెడ్ వేస్తాము, ఆ సైడ్ ఈ సైడ్ వేసినట్లు ఆ సైడ్ కూడా వేసుకోవాలి. కరెక్ట్గా మార్జిన్ అనేది మనం కుట్టుకుంటా వస్తేనే నీట్గా వస్తుంది నెక్ ఫినిషింగ్ అనేది. బ్లౌజ్ కానీ కుట్టేటప్పుడు సైడు లేదా ఎక్స్ట్రా క్లాత్ కుట్టేటప్పుడు కూడా ఒకే మెజర్మెంట్ అనేది కుట్టుకోరావాలి. అప్పుడే ఫినిషింగ్ బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు అంటూ మిస్ చేయొద్దండి. ఘాట్లు మిస్ చేస్తే ఫినిషింగ్ అనేది బాగా తిరగదు. నెక్ అనేది పట్టుకున్నట్లుంటుంది, రింకల్స్ లాగా వస్తుంది. ఇక్కడ ఘాట్లు వేసుకోకపోతే ఘాట్లంతా మిస్ చేయకుండా ఘాట్లు వేయండి. నేను ఎలా ఘాట్లు వేసుకుంటున్నానో అలా ఘాట్లు వేస్తే నీట్గా వస్తుంది ఫినిషింగు. ఇప్పుడు నడుము కాడ ఎక్స్ట్రా క్లాత్ అనేది వేయలేదు. ఇది కూడా నడుము కాడ తిప్పి వేసేయడమే. ఎక్స్ట్రా ఒక ఇంచి వదిలినాను కదా, ఎక్స్ట్రా ఒక ఇంచి వదిలిండేది లోపలికి అనేది ఇలా వదిలేస్తున్నాను. ఇప్పుడు తిప్పి వేసేసి ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకునేద్దాం. చూడండి, నీట్గా ఇలా టర్న్ అయిపోతుంది. ఒక్క దారం వేసి లాగితే చాలు మనకి నెక్ రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా ఇంకొక కుట్టు వేసేద్దాం. ఐరన్ బాక్స్ ఉంటే ఫస్ట్ ఐరన్ చేసుకొని తర్వాత ఈ కుట్టు అనేది వేసుకుంటే ఇంకా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది బిగినర్స్కి. నాకంటే ఇలా గీచుకొని వేసేస్తాను, నీట్గానే వస్తుంది కుట్టు. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ మొత్తం అయినాక కూడా ఐరన్ చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ అయినా ఐరన్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఎడ్జ్లో. అయిపోయిన తర్వాత ఇప్పుడు నడుము కాడ ఒక కుట్టు వేసేద్దాం. ఇది లైనింగ్ మీద అయినా వేసుకోవచ్చు, లేదా మెయిన్ పీస్ లైనింగ్ రెండు కలిపి స్టిచ్ వేసుకోవచ్చు. ప్లెయిన్ ఉంది బ్లౌజ్ అంటే మెయిన్ పీస్ మీద వేయకన్నా లైనింగ్ మీదే వేయాలి. ఇక్కడ కుట్టు వస్తే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా తెలియదు. ఇది డిజైన్ ఉంది కదా ఫ్లవర్స్ లాగా, అందువలన నేను లైనింగ్ మెయిన్ పీస్ రెండు కలిపి కుట్టు వేసేస్తే రౌండ్గా లైనింగ్ అనేది కుట్టేద్దాం. ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసేసి బ్యాక్ డాట్స్ పట్టి ఇంకా డోరీ వెనకాల కట్టేయటం అనేది పెట్టేయాలి. లూఫ్లో బ్యాక్ డాట్స్ షోల్డర్ లెవెల్కి అనేది 3 ఇంచీలు పొడవు అనేది పెట్టుకోవచ్చు. 2.5 3
డాట్స్. ఇప్పుడు మనము లూఫ్ రెడీ చేసి లూఫ్ కుట్టేసి ఇస్తే మనకి బ్యాక్ రెడీ అయిపోయి. చూడండి ఇప్పుడు ఫ్రంట్ ఇది, బ్యాక్ ఎంత నీట్గా ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఎక్కడ కూడా కచ్చా కనిపించకుండా అంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చింది. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఒకటూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి సెండ్ చేయండి. ఈరోజు వీడియో ఇది, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.